వెల్కమ్ టు టెక్24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. ఈ వీక్ కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. యాక్చువల్గా సండేనే రావాలి, వేరే వర్క్ ఉండడం వల్ల నిన్నైతే పబ్లిష్ చేయలేకపోయాను. బట్ చాలా క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను. సో చాలామంది మళ్ళీ అడుగుతారు, నన్ను తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎవరిని డిసప్పాయింట్ చేయొద్దని ఈరోజు మండే అయినా షూట్ చేసి అయితే పబ్లిష్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ మహి అడుగుతున్నారు, బ్రో వివో X100 Pro దసరా ఆఫర్స్లో ఎంత ప్రైస్కి వస్తుంది? ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను, బట్ చాలామంది ఎదురు చూసే మొబైల్ ఆఫర్స్లో కాబట్టి మళ్ళీ ఆన్సర్ చేస్తున్నాను. సో ఆన్లైన్లో అయితే దీని మీద పెద్ద ఆఫర్ ఉండదు. సో ఎప్పుడు కానీ దగ్గరలోని ఆఫ్లైన్ స్టోర్స్, వివో, ఓప్పో హోర్డింగ్స్ ఉన్న ఆఫ్లైన్ స్టోర్స్ ఉంటాయి కదా, లేదా సోనో విజన్, బజాజ్ ఇలాంటి రిలయన్స్ డిజిటల్ వాటిలోకి వెళ్ళి అయితే ట్రై చేయండి. దసరా దివాళీ టైంలో సో మంచి ఆఫర్ అయితే వస్తుంది. అరౌండ్ 60-65 వచ్చినా కానీ మంచి ప్రైసే, బట్ ఇంకొంచెం తక్కువ కూడా వచ్చే అవకాశాలను అయితే మనం కొట్టిపారేయలేము. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆకాష్ అడుగుతున్నారు, బిగ్ బిలియన్ డేస్లో రియల్మీ T300 ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అండర్ 2000 కన్సిడర్ చేయొచ్చా? ఏదైనా బెస్ట్ ట్రూ వైర్లెస్ ఉందా సజెస్ట్ చేయండి. ఆ టైంకి T300 ప్రీవియస్లీ 1300, 1400, 1500 చాలాసార్లు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ వచ్చింది. కుప్పలుగా మన ఫాలోవర్సే ఉన్నారు. సో ఈసారి కూడా అండర్ 1500 వస్తుంది. దానికంటే T310 లేటెస్ట్గా మన ఛానల్లో రివ్యూ చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అది 1700, 1800లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ 1500లో వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వీలైతే T310కి వెళ్ళండి, ప్రైస్ డిఫరెన్స్ తక్కువ ఉంటే. లేదు T310 ఎక్కువే ఉంది, T300 మంచి డిస్కౌంట్లో వస్తే T300 కూడా చాలా మంచి ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాయి తరుణ్ అడుగుతున్నారు, కొత్తపల్లి iPhone 15 Plus బిగ్ బిలియన్ డేస్లో ఎంత ప్రైస్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? iPhone 15 Plus నియర్లీ 60,000 రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక 2000 అటు ఇటుగా. 15 మాత్రం 47,999కి ఆఫర్ రోజు ఆఫర్ స్టార్ట్ అయిన టైంకి అయితే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 1000-2000 పెరుగుకుంటూ పోతుంది. ఇప్పుడే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి, మిస్ అవ్వకుండా కొనగలుగుతారు. ఫాస్ట్ అప్డేట్స్ అయితే వస్తాయి అక్కడ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నాగేంద్ర బాబు అడుగుతున్నారు, ఎట్ వాట్ కాస్ట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ iPhone 15 Pro ఆర్ Pro Max, విచ్ వన్ ఈజ్ బెటర్ ఆప్షన్? జనరల్గా ఈ ప్రో ఫోన్స్ పై, iPhone Pro ఫోన్స్ పై బిగ్ బిలియన్ డేస్ కానీ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో పెద్ద డిస్కౌంట్ ఉండదు. మెయిన్గా ఈ 15 Plus స్టాండర్డ్ వేరియంట్స్ పై ఎక్కువ డిస్కౌంట్ ఉంటుంది. బట్ ఒక 10,000, 15,000 అలా అయితే తగ్గుతుంది రెగ్యులర్ ప్రైస్తో కంపేర్ చేస్తే. హ్యూజ్ ప్రైస్ డ్రాప్ అయితే ఉండదు. అండ్ ఆ 10-15,000 కూడా తగ్గే అవకాశాలు సో తక్కువే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సరిగమ్మ అడుగుతున్నారు, వివో V40 Pro, సోనీ 50 MP టెలిఫోటో లెన్స్కి, సామ్సంగ్ S24 Ultra లో ఉండే 200 MP టెలిఫోటో లెన్స్కి డిఫరెన్స్, విచ్ వన్ ఈజ్ బెస్ట్? S24 Ultraలో 200 MP టెలిఫోటో లెన్స్ అయితే లేదు. అండ్ ఒక మెగాపిక్సెల్ ఒక్కటే మ్యాటర్ కాదు. సో మీరు అడిగింది 50 MP 200 MP డిఫరెన్స్గా అయితే నేను తీసుకుంటున్నాను, అదే నాకు అర్థమైంది. సో మెగాపిక్సెల్ ఒక్కటే మ్యాటర్ కాదు, సెన్సార్ సైజ్ అండ్ ఏ సెన్సార్ యూజ్ చేశారు, అండ్ అపర్చర్ ఎంత ఉంది, అండ్ ఏ లెన్స్ని యూజ్ చేశారు, అండ్ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్, ఇవన్నీ కూడా మనకి అవుట్పుట్ బెటర్గా రావడానికి మ్యాటర్ అవుతాయి. అంతేగాని మెగాపిక్సెల్ ఒకటే చూసి అయితే మనం మోసపోవాల్సిన అవసరం లేదు. అండ్ కొన్నిసార్లు మంచి సెన్సార్ యూజ్ చేసిన సెన్సార్ సైజు చిన్నదిగా ఉంటే మంచి ఇమేజెస్ రావు. సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ అయితే రీజన్ అవుతాయి బెస్ట్ అవుట్పుట్కి. అండ్ నెక్స్ట్ విశాల్ అడుగుతున్నారు, ఇన్ బిగ్ బిలియన్ డే సేల్స్ ఐ వాంట్ టు బై ఎ మొబైల్ బట్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ iPhone 15 ఆర్ iQOO 12. మై పర్సనల్ థాట్ ఈజ్ ఫర్ iQOO 12 ఆర్ ఎనీ అదర్ బెటర్ చాయిస్ ఇన్ సేమ్ కాస్ట్. మీరు కనుక ఐఫోన్ కోసం చూస్తుంటే, అంటే ఇంతకుముందు ఏదో ఒక ఐఫోన్ వాడి బెస్ట్ ఐఫోన్ ఆఫర్ కోసం చూస్తుంటే iPhone 15 బెస్ట్. లేదు మీరు ప్రీవియస్లీ ఆండ్రాయిడే వాడిన వాళ్ళు, ఐఫోన్ ఇదే ఫస్ట్ టైం అయితే సో కొంచెం నచ్చకపోవచ్చు. సో అది ఆలోచించుకోండి. మీరు ఐఫోనా ఆండ్రాయిడ్లో ఏది బెటర్ అడిగితే నేను క్లియర్గా ఆన్సర్ చేసేవాడిని. ఈ రెండు అంటే సో ఫస్ట్ టైం ఐఫోన్కి వచ్చే వాళ్ళకి ఐఫోన్ నచ్చదు, అండ్ ఐఫోన్ వాడి ఆండ్రాయిడ్కి వచ్చే వాళ్ళకి ఈ iQOO 12 అయితే నచ్చదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నవీన్ కుమార్ రెడ్డి అడుగుతున్నారు, ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ వివో X100 అండ్ X100 Pro ఫర్ ద మనీ స్పెండింగ్ మోర్? యూ ఆన్సర్ విల్ బీ ఈజియర్ టు చూస్ ద బెటర్ వాల్యూ ఫర్ మనీ మొబైల్. డెఫినెట్గా X100 Pro X100తో కంపేర్ చేస్తే బెటర్ ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. మెయిన్గా టెలిఫోటో లెన్స్ నేను ఇప్పటి వరకు చూసిన అన్ని మొబైల్స్లో, ఈవెన్ 15 Pro Max వరకు, సో S24 Ultra వీటన్నిటిలో కూడా బెస్ట్ టెలిఫోటో లెన్స్, బెస్ట్ పోర్ట్రేట్స్ వివో X100 Pro. బల్ల గుద్ది చెప్పగలను ఆ విషయం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అరుణ్ రెడ్డి, iPhone 15 Plus ఆర్ సామ్సంగ్ S23 Ultra, విచ్ వన్ ఈజ్ బెస్ట్ టు పర్చేజ్ ఇన్ అప్కమింగ్ సేల్స్? ఇందాక నేను ఒకటి iPhone 15 iQOO 12 క్వశ్చన్కి సేమ్ ఆన్సర్. మీరు
ఆండ్రాయిడ్లో చూస్తే డెఫినెట్గా S23 అల్ట్రా బెస్ట్ ఆప్షన్. యాపిల్ ఐఫోన్గా చూస్తే అంటే ఐఫోన్ నుంచే అప్గ్రేడ్ అవుతుంటే ఏదైనా ఓల్డ్ ఐఫోన్ నుంచి iPhone 15 Plus బెస్ట్ ఆప్షన్. బట్ నా చాయిస్ అయితే S23 అల్ట్రా, ఎందుకంటే నేను ఐఫోన్ ఆండ్రాయిడ్ రెండు వాడతాను. బట్ మీరు అడిగిన ఈ రెండు మొబైల్స్లో మాత్రం S23 అల్ట్రా అరౌండ్ 60 ఆ రేంజ్లో వస్తే 65 వచ్చినా కానీ. నెక్స్ట్ క్వశ్చన్ మనకి యూజర్ అడుగుతున్నారు, OnePlus 12 దసరా ఆఫర్స్కి ఎంత ప్రైస్ రేంజ్లో వస్తుంది? రెగ్యులర్గా 50-55 ప్రైస్ రేంజ్లో వస్తుంది. సో ఇంకో 5,000 to 7,000 అయితే తగ్గే అవకాశం ఉంది. తరుణ్ అడుగుతున్నారు, S24 అల్ట్రా Amazon or Flipkart, which site I should buy in sale if comes at the same price in both sites? డెఫినెట్గా అమెజాన్, రెండిట్లో సేమ్ ప్రైస్ రేంజ్లో వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ మోహన్ అడుగుతున్నారు, 2024లో జనరల్ యూజ్కి స్టూడెంట్స్ ల్యాప్టాప్ తీసుకోవాలి అంటే మినిమం ఎంత బడ్జెట్ ఉండాలి? లీస్ట్ బడ్జెట్ 30,000 అయితే బెస్ట్ ల్యాప్టాప్ అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ బ్రహ్మం అడుగుతున్నారు, మొబైల్లో థర్డ్ పార్టీ డిస్ప్లే ఉంటే ఎక్స్చేంజ్ చేయొచ్చా? ఫుల్ వాల్యూ వస్తుందా? వాళ్ళు ఎక్స్చేంజ్ తీసుకునే ఎగ్జిక్యూటివ్ గుర్తించకపోతే మీకు మంచి వాల్యూయే వస్తుంది. అండ్ నెక్స్ట్ రమేష్ అడుగుతున్నారు, హాయ్ బ్రదర్, యూజింగ్ OnePlus 12 వాంట్ టు యూజ్ ఐఫోన్ ఇన్ బిగ్ బిలియన్ డేస్, విచ్ మోడల్ ఐ కెన్ పర్చేస్? ప్లీజ్ సజెస్ట్, ఐఎమ్ న్యూ టు iOS. న్యూ టు iOS అయితే మీ బడ్జెట్ అరౌండ్ 50,000 ఉంటే డెఫినెట్గా iPhone 15. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మహి అడుగుతున్నారు, Moto Edge 50 అల్ట్రా ఆఫర్ ఇన్ దసరా ప్రైస్. సో ఒక 5,000 to 8,000 అయితే తగ్గచ్చు ప్రజెంట్ ఉన్న ప్రైస్కి. అండ్ లోకి అడుగుతున్నారు, OnePlus 11 అండ్ Moto Edge 50 Pro వీటిలో కెమెరా ఏది బాగుంటుంది? సో OnePlus 11, Edge 50 Pro రెండు బాగానే ఉంటాయి. బట్ OnePlus 11 ఓవరాల్గా హజల్ బ్లేడ్ కొలాబరేషన్తో సో కొంచెం అడిషనల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి కలర్ సైన్స్ పరంగా కానీ డీటెయిల్స్ పరంగా కానీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నవీన్ అడుగుతున్నారు, iPhone 15 ఆర్ Vivo V40 ఆర్ Pixel 7 Pro విచ్ ఈస్ గుడ్ ఫర్ హ్యూమన్ ఆబ్జెక్ట్ ఫొటోస్? మంచి క్వశ్చన్. హ్యూమన్ ఆబ్జెక్ట్ ఫొటోస్కి అయితే Pixel 7 Pro కాదు. అండ్ iPhone 15, Vivo V40 రెండు బాగానే ఉంటాయి. సో V40 కొంచెం బెటర్ హ్యూమన్ ఆబ్జెక్ట్ ఫొటోస్ పరంగా. అండ్ సాగర్ గుంటి అడుగుతున్నారు, అన్న ఒక డైలమాలో ఉన్న Samsung S23 ఆర్ iPhone 15 Plus ఆర్ Vivo X100 Pro మంచి కెమెరా కావాలి అండ్ కొంచెం గేమింగ్ అండ్ నా ప్లీజ్ సజెస్ట్ చేయి నెక్స్ట్ ఆఫర్స్లో. మంచి కెమెరా అడిగారు కాబట్టి మాత్రం నేను Vivo X100 Pro ఎలాంటి డౌట్ లేకుండా చెప్పగలుగుతాను. అండ్ హరికృష్ణ అడుగుతున్నారు, చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. X100 Pro మొబైల్ బిగ్ బిలియన్ డేస్లో 65Kకి వస్తుందా? ఎంతకి వస్తే కొనొచ్చు? 60,000లో వస్తే కొనొచ్చు. నేనైతే 65, 68 ఆ రేంజ్లో కొత్తలోనే కొన్నాను. సో నియర్లీ 60,000 అయితే కొనొచ్చు. ఇప్పటికి కూడా కెమెరా మీకు హైయెస్ట్ ప్రయారిటీ అయితే. అండ్ పర్ఫార్మెన్స్ కూడా సో డౌటే లేదు, చాలా బాగుంది. ఇనీషియల్గా కొన్ని హీటింగ్ ఇష్యూస్ ఉండే, అది నా Xiaomi 14 అల్ట్రాలో ఉండే, S24 అల్ట్రాలో ఉండే, Vivo X100 Proలో కూడా ఉండే. బట్ కొన్ని రోజుల తర్వాత కొన్ని అప్డేట్స్ తర్వాత అయితే ప్రజెంట్ స్టేబుల్గానే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ పడవల మదన్ అడుగుతున్నారు, అన్న బిగ్ బిలియన్ డే సేల్స్ ఎప్పుడు ఉంటాయన్న ప్లీజ్ చెప్పండి. లీక్స్ ప్రకారం గూగుల్లో మనం బిగ్ బిలియన్ డేస్ అని సెర్చ్ చేస్తే September 29th అని అయితే వస్తుంది ప్లస్ మెంబర్స్కి. బట్ ఆ డేట్ ఎలా ఉంటుందంటే, సో అమెజాన్ వాళ్ళు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ని September 25th అలా అనౌన్స్ చేస్తే బిగ్ బిలియన్ డేస్ డేటు ఫ్లిప్కార్ట్ ముందుకు జరుపుతుంది. సో ఇప్పుడే మనం కన్ఫర్మ్గా ఆ డేట్ అని అయితే అనుకోలేము, ఇంకొంచెం ముందుకు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ ప్రజెంట్ లీక్స్ ప్రకారం అయితే September 29th ప్లస్ మెంబర్కి, 30 మిగిలిన అందరి యూజర్స్కి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, iPhone 15 Pro Max వర్సెస్ S24 Ultra విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ అండ్ సజెస్ట్ మీ విచ్ షుడ్ ఐ better? Basically I love iOS but suggest me. If you love iOS డెఫినెట్గా మీకు బెస్ట్ ఆప్షన్ iPhone 15 Pro Max. బట్ నాకు ఫ్రాంక్లీ స్పీకింగ్ లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన ఈ రెండు మొబైల్స్ పెద్దగా అప్గ్రేడ్ అనిపించలేదు అంతకుముందు జనరేషన్ మొబైల్స్తో కంపేర్ చేస్తే, వాళ్ళ ఓన్ మొబైల్స్. సపోజ్ 24 Ultra 23 Ultraతో కంపేర్ చేస్తే పెద్దగా ఏం అనిపించలేదు. అండ్ 14 Pro Maxతో కంపేర్ చేస్తే 15 Pro Max కూడా పెద్ద హ్యూజ్ జంప్ అని అయితే అనిపించలేదు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, టైం అయితే బాగా ఎక్కువైపోతుంది, ఎవ్వరు చూడరు ఎక్కువ చేస్తే. బట్ ఇండివిజువల్గా ఎవరైనా క్వశ్చన్స్ మిస్ అయితే మళ్ళీ ఈ వీడియో కింద అయితే కమెంట్ చేయండి, నేనైతే రిప్లైలో ఆన్సర్ ఇస్తాను మిస్ అయిన వాటికి. లేదా నెక్స్ట్ వీక్ మళ్ళీ Q&Aలో అయితే ఆన్సర్ చేస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.